12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు చతుర్భుజుడైన విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అతని 4 చేతులలోనూ శంఖ చక్ర గదా పద్మాలున్నాయి. అతనెవరో బ్రహ్మకి తెలియలేదు. మీరెవరు అని విష్ణుమూర్తిని అడిగాడు. విష్ణుమూర్తి నేరుగా సమాధానం చెప్పలేదు. కుమారా, మహావిష్ణువు నిన్ను సృష్టించాడు అన్నాడు. నన్ను కుమారా అని పిలుస్తున్నారు, మీరెవరు అని బ్రహ్మ అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి, నన్ను గుర్తించలేదా? నేను విష్ణువుని, నా శరీరం నుండి నిన్ను సృష్టించాను అని అన్నాడు. అయితే బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. బ్రహ్మ విష్ణువుతో పోరాడసాగాడు. వారిద్దరూ అలా యుద్ధం చేస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉన్న లింగం, జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. దానికి ఆది అంతాలు లేవు. బ్రహ్మ